అంటే అది మారదు. ఓకే. యాహ్! సో, ఇప్పుడు కొన్నిటికేంటంటే మారదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు లిస్ట్ ఉందనుకో. యెస్. లిస్ట్‌లో లెట్స్ సే వి హావ్ 3 ఐటెమ్స్ ఏ, బి, సి అనే ఐటెమ్ ఉంది. ఓకే సార్. ఓకే. ఆ ఓకే. లిస్ట్‌లో నువ్వు సపోజ్ ఎక్స్‌ట్రా ఐటెమ్ యాడ్ చేసావనుకో బి అనేది. యెస్. సారీ డి అనేది ఒక ఎక్స్‌ట్రా ఐటెమ్ యాడ్ చేసావు డి అనేది. సో, చేంజ్ సార్. దీనివల్ల సారీ. యాహ్! డి అనేది ఏబీసీ ఉన్నాయి ఆల్రెడీ. హలో! ఓకే సార్. వినిపిస్తు వినిపిస్తుంది. యాహ్! యాహ్! ఏ, బి, సి ఆల్రెడీ ఉన్నాయి. డి అనేది నేను సపోజ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇదేం నేను ఏ టైప్ ఆబ్జెక్ట్ చెప్తున్నాను? లిస్ట్ అనే ఆబ్జెక్ట్ చెప్తున్నాను. అవును ఓకే. సార్. అవును సార్. సో, ఇప్పుడు లిస్ట్ అనే ఆబ్జెక్ట్ మీలో డి అనేది యాడ్ చేయటం వల్ల ఎలిమెంట్ దాన్ని నువ్వు ఎలా అయినా యాడ్ చేయొచ్చు. డాట్ అపెండ్ అని పెట్టొచ్చు. లేదంటే లెట్స్ సే లిస్ట్ నేమ్ ఈజ్ ఎల్ఎస్టీ అనుకో. ఎల్ఎస్టీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు డి అని పెట్టొచ్చు. ఎలిమెంట్ డి అవును. అని పెట్టొచ్చు. విదిన్ అవును సార్. కోట్స్. సో, అవును సార్. ఎలా అయినా యాడ్ చేయొచ్చు. సో, యాడ్ చేసినప్పుడు ఆ అడ్రెస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ అనే అడ్రెస్ హ్మ్. మారదు. అవును. దాన్ని మ్యూటబుల్ అంటారు. ఓకే సార్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇదే స్ట్రింగ్‌గా తీసుకో. సపోజ్ ఏబీసీ అనే స్ట్రింగ్ ఉంది. దానికి ఒక ప్లస్ ఇంకో క్యారెక్టర్ యాడ్ చేసావు. సపోజ్ ప్లస్ బిట్వీన్ కోట్స్ డి యాడ్ చేసావు. ఓకే విచ్ సార్. మీన్స్ న్యూ స్ట్రింగ్ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే ద న్యూ స్ట్రింగ్ వుడ్ బి ఏబీసీడీ. ఓకే సార్. సో, దాని తర్వాత నువ్వు సపోజ్ ఐడీ అనే ఫంక్షన్ ఉంది. దాంతో మెమరీ చెక్ చేయొచ్చు యాక్చువల్లీ. అంటే ఏ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయింది అనేది. ఐడీ ఓకే. అనే ఫంక్షన్ ఐడియా ఉందా? సో, అది దానివల్ల నువ్వు యూ కెన్ అప్రైట్ చెక్ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ అనమాట. సో, అది నీ మెమరీ కెపాసిటీని బట్టి అంత లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఐడీ బ్రాకెట్ వేరియబుల్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేస్తే అది సింటాక్స్. ప్రింట్ ఐడీ బ్రాకెట్ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తే మనకి అది దాని లొకేషన్ రిఫరెన్స్ అంటే అడ్రెస్ ఉంటుంది చూసావా? పాయింటర్ అంటారు. సి సి అవును ప్లస్ సార్. ప్లస్ అవును. కాన్సెప్ట్స్‌లో. సో, అవును సార్. అవును. లొకేషన్ అడ్రెస్ కనిపిస్తుంది ఐడీ ఫంక్షన్ ద్వారా. సో, ఇప్పుడు నువ్వు మ్యూటబుల్ ఆబ్జెక్ట్‌కి మీద ఇలాంటి ఒక అడిటివ్ ఆపరేషన్ చేసి చూడు. ఓకే ఆ సార్. అడ్రెస్ మారుతుందా? మారదా చూడు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్ అంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ మీద చూడు. ఇమ్యూటబుల్ అంటే ఒక స్ట్రింగ్ మీద స్ట్రింగ్‌ని ఏబీసీ ఒక స్ట్రింగ్ వేరియబుల్‌కి ఏబీసీ అసైన్ చెయ్యి. దానికి డి అని యాడ్ చెయ్యి. ఓకే డి సార్. అనే ఇంకో క్యారెక్టర్ లెట్స్ సే డి గాని, డీఈ గాని ఏదో ఒకటి యాడ్ చెయ్యి. దాని తర్వాత ఐడీ చెక్ చెయ్యి. అడ్రెస్ చెక్ చెయ్యి. తెలుసు సార్. అ అంటే అది హ్మ్. హీప్ మెమరీలో యాహ్! ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది. నువ్వెంత మార్చినా రైట్. గాని. రైట్. కానీ ఈ ఇమ్యూటబుల్ అంటే ఎప్పుడు మార్చినప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయితా ఉంటాయి. ఆ! మారిన ప్రతిసారి ఏంటంటే అడ్రెస్ మారిపోతుంది. దాని లొకేషన్ మారిపోతుంది. అవును సార్. అఫ్‌కోర్స్ అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇండెక్స్‌లో సెట్ చేసుకుంటుంది. అది వేరే విషయం. ఆ లొకేషన్ అప్‌డేటెడ్‌గా ఎక్కడుంది అనేది ఆ వేరియబుల్‌ది. అది వేరే విషయం. అది ఆపరేటింగ్ సిస్టమ్ పని. మన పని కాదు. పైథాన్ వరకు పనేంటంటే పైథాన్ అదేంటి ఇంజిన్ వరకు పనేంటంటే మనం ఇలా అడ్రెస్ ఎప్పుడు మారుతుందని తెలుసుకోవాలి మనం. సో, ఎప్పుడైతే ఓకే. అడ్రెస్ మారిన ప్రతిసారి ఏంటంటే ఆహ్, పాతది పాతది ఇప్పుడు సపోజ్ అడ్రెస్ మారిందంటే మీనింగ్ ఏంటి? కొత్త వేరియబుల్ క్రియేట్ అయినట్లుగా చెప్పుకోవచ్చు సపోజ్. ఇప్పుడు అవును సార్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ అన్నావు. బి ఓకే ఈజ్ సార్. ఈక్వల్ టు ద వేరియబుల్ ఏ ప్లస్ డి అన్నావు. ఓకే ఇప్పుడేంటి సార్. ఏ మెమరీ, బి మెమరీ డిస్కార్డ్ అయిపోతున్నాయి. అవును సార్. ఇదే లిస్ట్‌లో తీసుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్‌లో ఏ, బి, సి అన్నావు. ఆహ్, అగైన్ లిస్ట్‌లో అడిషన్ చేస్తున్నావు. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ప్లస్ లేదా లిస్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు డి అన్నావు లిస్ట్‌లో అగైన్ ఎలిమెంట్. లేదా ఓకే సార్. విదిన్ కూడా లూజ్ కూడా పెట్టొచ్చు ఎలిమెంట్. డి అన్నావు. సో, ఓకే ఇప్పుడు సార్. డి అనే ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఇదొక అడిటివ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ వల్ల డేటాకి సెపరేట్ లొకేషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. సెపరేట్ రిఫరెన్స్ అనేది ఇయ్యాల్సిన అవసరం లేదు. బోత్ ఏ అండ్ బి ఆర్ ద వేరియబుల్స్ ఏ అండ్ బి ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద సేమ్ సేమ్ ఆబ్జెక్ట్. లిస్ట్ సేమ్ అవును. సేమ్ లొకేషన్. యెస్ సార్. ఇప్పుడు సో, ఈ 2 సెపరేట్ కాదు. సో, ఇందులో చేసిన అప్డేట్స్ అందులో అప్డేట్ అవుతున్నాయి. అందులో అంటే మీన్స్ ఏ ఇంపాక్ట్ అవుతోందిక్కడ. నువ్వు ఏతో స్టార్ట్ అయ్యావు.
తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అన్నావు, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆపరేషన్ ఆన్ ఏ ప్లస్ సంథింగ్ అన్నావు. ఓకే సార్. అప్పుడేంటంటే బి అనే ఆపరేషన్ ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఏ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ ఇంపాక్ట్ అనేది ఎప్పుడు సపోజ్ అడిటివ్ కాకుండా వేరే అంటే ఒక డిలీట్ చెయ్యి నువ్వు. డిలీట్ చేసినప్పుడు ఇంకా ఆ రిఫరెన్స్ అనేది కట్ అయిపోతుంది అక్కడ. ఒక ఎలిమెంట్ డిలీట్ చేయి. సపోజ్ సి ఉంది. ఆ డిలీట్ సిని తీసేయి. పాప్ ఐటమ్ అని కొట్టు అవును లిస్ట్‌లో. సార్. అప్పుడు ఏంటంటే ఇంకా రిఫరెన్స్ కట్ అయిపోతుంది. ఏకి ఏ వేరైపోతుంది. బికి బి వేరైపోతుంది. అంటే వేరియబుల్ ఏకి ఏ వేరియబుల్ ఏకి కనెక్షన్ సెపరేట్ ఉండిపోతుంది. వేరియబుల్ బికి కనెక్షన్ సెపరేట్ అయిపోతుంది అక్కడ. అంటే కొత్త మెమరీ లొకేషన్ తయారవుతుందన్నమాట. ఓహో! సో అది మెయిన్. ఏ పాయింట్ దగ్గర కనెక్షన్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్‌లో కూడా డిస్కనెక్ట్ అవుతాయి. కానీ ఏ పాయింట్ దగ్గర అవుతుంది అనేది మనం స్టడీ చేయాలి మెయిన్‌లీ. అది జనరల్లీ ఏంటంటే అడిటివ్ ఆపరేషన్స్ మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా! అడిటివ్ గాని, లేకపోతే అవును సార్. బిట్ వైస్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అవును సార్. ఏ ఆపరేషన్ అయినా మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద పెర్ఫార్మ్ చేసే ముందర ప్రిడిసెసర్ ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ నువ్వు వాడుతున్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? లేకపోతే అదే సేమ్ అడ్రెస్ లొకేషన్ వాడుతున్నాయా అనేది చూసుకోవటం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్. లేకపోతే మళ్ళీ కాస్త ప్రోగ్రామింగ్‌లో మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది గోయింగ్ అహెడ్ అన్నమాట. అంటే సబ్సిక్వెంట్ ప్రోగ్రామ్‌లో మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇది ఎందుకు పెట్టారంటే మెమరీ సేవ్ చేయటానికి. ఎందుకంటే పైథాన్ ఈజ్ ఏ ఆహ్, ఆహ్, మెమరీ అంటే స్పీడ్‌గా ఎగ్జిక్యూషన్ కోసము అవును ఇలా సార్. సెట్ చేశారు. ఆ ఫీచర్ అనేది మ్యూటబుల్ అనేది. సో, అదే సార్. డిఫాల్ట్ మ్యూటబుల్‌గా సెట్ చేస్తారు. లిస్ట్స్, డిక్షనరీస్, అరేస్, సెట్స్ మ్యూటబుల్. ఇక ఓకే. రెస్ట్ ఆఫ్ దెమ్ ఇమ్యూటబుల్ అన్నట్లు. ఓకే సార్. అర్థమైంది. సో, అది మెయిన్. సో, ఇక్కడ ఎఫెక్టివ్ ఏంటంటే డిఫరెన్స్ ఆపరేషన్స్ ఫోకస్ చేయాలి నువ్వు. ఏ ఆపరేషన్స్ దగ్గర ఏ ఆపరేషన్ వరకు అవి మ్యూటబుల్‌గా ఉన్నాయి. ఎక్కడ స్ప్లిట్ అయ్యాయి. ఇమ్యూటబుల్‌గా మారాయి. ఓకే సార్. ఇదే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు ఇమ్యూటబుల్‌గా స్ప్లిట్ అయ్యాయి. ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. అది నువ్వు ఫోకస్ చేయాల్సింది. ఆపరేషన్స్‌లో ఫోకస్ చేయాలి. అది షిఫ్టింగ్ టు ఆపరేషన్స్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఓకే. మ్యూటబుల్స్ నుంచి ఆపరేషన్ ఫోకస్ అంతా ఆపరేషన్స్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, నువ్వు ఇప్పుడు అది మెయిన్. సరే. ఇక్కడ వరకు ఓకే. సో, నెక్స్ట్ ఐటరబుల్స్ ఐడియా ఉందా? సార్? ఐటరబుల్స్ ఐడియా ఉందా? ఆ! ఐటరబుల్స్ అంటారు. ఐటరేటర్స్ అని చెప్పి ఒక లైబ్రరీ ఉంటది సార్. అది ఐడియా ఉంది. అవును. అవునవును. అది పైథాన్ ఇన్‌బిల్ట్ లైబ్రరీ యాక్చువల్లీ. ఆ! సో, ఇప్పుడు ఐట్ ఐటరబుల్ ఐటరబుల్స్ అనే ఐడియా ఉందా? ఐటరబుల్స్ అంటే? ఐటరేటర్స్ ఓకే. ఐటరబుల్స్ అంటే ఐడియా ఉందా? లేదు సార్. ఓకే. ఐటరబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు లిస్ట్ ఉంది. ఆ! అది ఐటరబుల్ కానీ ఐటరేటర్ కాదు. ఓకే సార్. ఎందుకంటే నువ్వు ఐటరేటర్స్‌లో ఐటరేటర్స్ ఈ ఐటరబుల్స్ మీద ఆపరేట్ అయ్యి ఐటరేషన్‌కి ఎనేబుల్ చేస్తాయి. ఓహో! సబ్సిక్వెంట్ ఐటరేషన్‌కి. సో, ఐటరబుల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ నాట్ ఎన్ ఐటరేటర్. దీనికి నువ్వు ఐటర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఏదైనా జస్ట్ ఒక ఆబ్జెక్ట్‌ని చూజ్ చేసుకొని అంటే ఓకే ఏదైనా సార్. ఒక వేరియబుల్‌ని లేదా ఆబ్జెక్ట్‌ని లేదా చూజ్ చేసుకొని ఐటర్ అనే ఫంక్షన్ ఐటరబుల్‌లో ఐటర్ ఏదో ఉంది ఒక ఫంక్షన్ నేమ్. అది వాడితే యెస్. నీకు అది ఏ ఆబ్జెక్ట్ ఐటరబుల్, ఏ ఆబ్జెక్ట్ నాట్ ఎన్ ఐటరబుల్ అనేది నీకు అక్కడ మెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఓకే. ఒక ఐటర్ ఆబ్జెక్ట్ ఉందనుకో దట్ యెస్ ఈస్ సార్. యాన్ ఐటరబుల్ ఆల్సో. ఐటరేటర్ అనేది ఐటరబుల్ ఆల్సో. ఓకే సార్. But iterables such as list, sets, these are not themselves the iterators because you need functions available in iterators module to do this conversion to iterators. So iterators ఎందుకు వాడతారు mainly when we have already the lists. అవును సార్. తెలీదు సార్ అది. When we already have the lists, why do we need iterators again? Lists ఇవన్నీ iterables కదా. అవును సార్. Then why do we need iterators again? ఆ!
సో, ఎఫెక్టివ్‌గా ఏంటంటే ఐటరేటర్స్ పెర్ఫార్మ్ లైక్ 3 టైమ్స్ ఫాస్టర్ ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే. సో, దే ఓహో! ఆర్ డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కోడ్ దట్ వి రైట్ 3 టైమ్స్ ఫాస్టర్‌గా ఉంటుంది ఐటరేటర్స్ అనేది. ఓకే సార్. ఆహా! దట్ ఇస్ ద పర్పస్. ఇది అంటే స్పెషలైజ్డ్ పర్పస్ అన్నమాట. ఐటరేటర్స్ అనేది. ఇప్పుడు లిస్ట్ అనుకో, యూ హావ్ టు క్యాటర్ టు మల్టిపుల్ ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్. సో, విచ్ మీన్స్ కాంప్లెక్సిటీ ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ కాస్త ఎక్స్‌పాండ్ చేయాల్సొస్తుంది. ఐటరేటర్స్ అనుకో, నువ్వు ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ కాస్త సింప్లిఫై చేసి ఓన్లీ రైట్. హలో! ఆ! సార్ వాయిస్ కట్ అయింది. హలో! హలో. హలో. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. యాహ్! యాహ్! ఇప్పుడు కాదు బ్రేక్ వచ్చింది. సో, ఓకే. కాంప్లెక్సిటీ అనేది ఐటరేషన్ వరకే పెట్టొచ్చు. దాని ఫంక్షనాలిటీ అనేది ఐటరేటర్స్‌ది. లిస్ట్‌ది ఫంక్షనాలిటీ మల్టిపుల్ అదర్ థింగ్స్ మీద ఉంటుంది. ఓకే సార్. సో, ఇక్కడ ఒక స్పెషలైజేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఐటరేటర్స్ వల్ల. దానివల్ల ఏంటంటే మనం పెర్ఫార్మన్స్‌ని అచీవ్ చేయడానికి ఐటరేషన్ మాత్రమే మన ఆబ్జెక్టివ్ అనుకో. ఇప్పుడు ఫర్ లూప్‌లో పెట్టాలంటే ఓన్లీ ఐటరేషన్ ఇక మన ఆబ్జెక్టివ్. అవును సార్. అక్కడ దాని మోడిఫికేషన్ ఇలాంటి మన స్పెసిఫిక్‌గా ఆబ్జెక్టివ్స్ ఉండవు అక్కడ. అవును సార్. అవును. అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఐటరేటర్స్ మార్చేస్తాం ఇంకా. ఈ ఫంక్షన్స్ ఉన్నాయి. లిస్ట్, సెట్ వీటి ఏవైనా సరే ఐటరేటర్స్ కింద కన్వర్ట్ చేసేస్తాము. అప్పుడు అదే ఐటరేషన్ ఆబ్జెక్ట్‌లో స్పిన్ చేస్తాం దీన్ని. ఈ ఐటరేషన్స్ అనే వాటిని. ఓకే సార్. దానివల్ల ఏంటంటే టైమ్ సేవ్ అవుతుంది మనకి. ఓకే. సో, డాట్ పెర్ఫార్మన్స్ మెజర్ చే పర్ఫార్మ్ యాహ్! చెప్పు. డాట్ నెక్స్ట్ అని పెడతారు అదేనా సార్? ఫంక్షన్స్ ఉంటాయి. ఐటరే అహా! అది జనరేటర్స్ కిందొస్తుంది యాక్చువల్లీ డాట్ నెక్స్ట్ అనేది. బట్ ఆహా! ఐటరేటర్స్‌లో మనం డాట్ నెక్స్ట్ వాడొచ్చు. అది జనరేటివ్ ఫంక్షన్స్ కూడా జనరేటర్ జనరేట్ తయారు చేసే ఫంక్షన్స్ ఉన్నాయి బేసిక్‌గా. అది ఓకే. అది ఇన్ డెప్త్ ఎళ్ళొచ్చు ఇన్‌ఫాక్ట్. ఐటరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే సార్. అది నేను ఫంక్షన్స్ చెప్తాను. నీకు రిఫరెన్సెస్ కూడా పంపిస్తాను లింక్స్. అందులో ఓకే సార్. ఏంటంటే స్పెసిఫిక్‌గా ఐటరేటర్స్‌లోని మనం జనరేటర్‌గా ఎలా వాడాలి అనేది కూడా ఉంటుంది రిఫరెన్స్ అందులో. ఓకే ఇప్పుడు సార్. జనరేటర్ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పిన నెక్స్ట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐటరేటర్స్. ఇట్ ఈస్ అవును రిలేటెడ్ టు జనరేటర్స్ అన్నమాట. సార్. సో, హ్మ్, జనరేటర్స్ కెన్ బి డన్ బై ఐటరేటర్స్. ఐటరేటర్స్ ఓకే. అనేవి జనరేటర్స్ తయారు చేస్తాయి. కాబట్టి మనం నెక్స్ట్ వాడుకోవచ్చు. ఓకే సార్. సో, ఓకే. ఇట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ నాట్ ఏ ఐటరేటర్ కాన్సెప్ట్ సింప్లీ. ఓకే సార్. ఇట్స్ ఎ జనరేటర్ కాన్సెప్ట్ నెక్స్ట్ అనేది. సో, ఓకే. జనరేటర్స్ ఐడియా ఉందా? ఆ! పెద్దగా లేదు సార్ ఐడియా. ఓకే. అది మనం ఓవర్ ది లైన్ చెప్దాం. మనం తర్వాత యాస్ వి గో డిస్కస్ చేద్దాము. సో, ఓకే. లేకపోతే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరేటర్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకో, నువ్వు ఇలా పాస్ చేస్తావు ఆర్గ్యుమెంట్స్ విత్ ఆర్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఒక ఫంక్షన్‌కి కాల్ చేస్తావు. అది ఓకే. ఎగ్జిక్యూట్ అయ్యి బయటికొచ్చేస్తుంది. అంతేగా? ఆ! అంతే సార్. కానీ జనరేటర్స్ కాస్త వేరు. జనరేటర్స్ ఏం చేస్తాయి ఇది కూడా ఫంక్షన్ రకమే. ఏ కైండ్ ఆఫ్ ఓకే. ఫంక్షన్. కాకపోతే దీన్ని జనరేటర్ ఫంక్షన్ అంటారు స్పెసిఫిక్‌గా. ఓకే. సో, వాట్ ఇట్ డస్ ఈస్ బేసిక్‌గా నువ్వు కాల్ చేస్తావు గదా! ఆ! అది స్టేట్‌ఫుల్ ఆపరేషన్ చేస్తుంది. స్టేట్‌ఫుల్ ఆపరేషన్ అంటే ఏంటంటే నువ్వు ఫంక్షన్ లోపలికెళ్ళింది గదా! యెస్ సార్. ఈల్డ్ అనే స్టేట్‌మెంట్ వచ్చేంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు సార్ మీ మీ ఫంక్షన్స్‌లో అయితే రిటర్న్ స్టేట్‌మెంట్ ఉంటుంది. అవును సార్. అవును. అలానే ఫంక్షన్స్‌లో రిటర్న్ స్టేట్‌మెంట్ ఉన్నట్లుగా జనరేటర్స్‌లో ఈల్డ్ పెట్టావనుకో అది జనరేటర్ అయిపోతుంది. ఆహా! అవును సార్. యాహ్! యాహ్! సో, నువ్వు స్పెసిఫిక్‌గా ఏమి టెర్మినాలజీ ఏం మెన్షన్ సార్ మీ వాయిస్ కట్ అయితుంది. బ్యాండ్‌విడ్త్ ఈస్ చేయక్కర్లేదు. లో అని చెప్పి వస్తుంది. దీన్ని నేను జనరేటర్ ఆబ్జెక్ట్‌గా పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇలాంటివి ఏం పెట్టక్కర్లేదు. ఆ మాటకొస్తే నువ్వు ఫంక్షన్‌లోనే ఓకే. ఇప్పుడు కూడా అలానే వస్తుంది. యెస్ సార్. అదే వస్తుంది.
జనరేటర్స్‌కి నువ్వు స్పెషల్‌గా చేయాల్సిన జనరేటర్స్ అంటే మనం చేయాల్సింది ఏం లేదు. ఈల్డ్ అనే స్టేట్మెంట్ పెట్టాలి. మెన్షన్ చేయాలి. సో ఓకే. ఈల్డ్ పాయింట్ అంటే స్టేట్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. అంటే ఏంటి? ఈల్డ్ ఇప్పుడు ఒక ఫర్ i = 1-10 అన్నాం అనుకో సపోజ్. ఓకే సార్. అంటే అది రేంజ్ ఆబ్జెక్ట్ అనుకో. రేంజ్‌లో 1-10 పెట్టావు సపోజ్. ఇప్పుడు ఓకే. ఏంటంటే 1-10 వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. యెస్ సార్. రైట్? యెస్ సార్. ఈల్డ్ i = 1-10 ప్రింట్ i ఓకే. అన్నాం అనుకో. ఈల్డ్ i అన్నాం అనుకో. అంటే ఏంటంటే యెస్ సార్. స్టేట్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ i వరకు వచ్చింది కదా! i యెస్. = 1 వరకు వచ్చింది కదా! అవును సార్. రిటర్న్ చేసి అదే స్టేట్‌లో ఆగిపోతుంది ఫంక్షన్. ఓకే సార్. ఆహా! ఆ ఫంక్షన్ అక్కడ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈసారి నువ్వు కాల్ చేస్తావు చూసావా? నెక్స్ట్ సో అండ్ సో అని నెక్స్ట్ ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తావు చూసావా? అవును సార్. అది నెక్స్ట్ అనేది పైథాన్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. ఓకే సార్. సో, ఈ నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ జనరేటర్ ఫంక్షన్ నేమ్, ఆబ్జెక్ట్ హ్మ్. నేమ్. హ్మ్. పైథాన్‌లో ఫంక్షన్స్ కూడా ఆబ్జెక్టే. తెలుసుగా? ఓకే సార్. ఆ! తెలుసు సో, సార్. అది వీటినే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. అది సెపరేట్ మనం మాట్లాడుకుందాం. అది ఓకే. ఇన్‌బిల్ట్ కాన్సెప్ట్. ఇప్పుడేంటంటే ఈ ఈ ఏదైతే ఉందో ఈల్డ్ 1 వరకు ఒక స్టేట్. ఓకే సార్. ఈల్డ్ 2 వరకు ఒక స్టేట్. ఓకే. మధ్యలో నువ్వు రిటర్న్ స్టేట్‌మెంట్ తీసుకొచ్చిస్తే అక్కడ క్లోజ్ అయిపోతుంది. రిటర్న్ చేస్తే ఇక అక్కడ క్లోజ్ అయిపోతుందనమాట. నువ్వు ఏవైతే రిటర్న్ చేయమన్నావో అక్కడ రాలే రిటర్న్ స్టేట్‌మెంట్ ఎన్‌కౌంటర్ చేయలేదనుకో, అప్పుడేంటి ఈల్డ్ 3 ఒక స్టేట్. అలా ఈల్డ్ 10 వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ స్టేట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది గదా! అవును సార్. అవును. అప్పుడు ఇంక క్లోజ్ అయిపోతుంది. మెమరీలోంచి ఆ ఫంక్షన్ తీసివేయబడుతుంది. ఓకే సార్. సో, ఇప్పుడేంటంటే ఈ ఈల్డ్ సో, ఇప్పుడు ఈల్డ్ 1 నెక్స్ట్ ఈ స్టేట్ టు స్టేట్ ఎక్కడి వరకు స్టేట్ నుంచి స్టేట్ వరకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఆ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఆ స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది. అవును సార్. అట్ ద సేమ్ టైమ్ ఆ ఈల్డ్ సంథింగ్ అని ఏదైతే ఉందో, హ్మ్. అది ఈ రిటర్న్ చేయబడుతుంది. అది నువ్వు వాడినా వాడకపోయినా. ఆ! సార్. ఇప్పుడు ఈల్డ్ i అన్నావనుకో, ఈల్డ్ 1 అంటే ఈల్డ్ i అంటే i 1 రిటర్న్ చేస్తుంది ఫస్ట్. ఈల్డ్ i అంటే నెక్స్ట్ సెకండ్ స్టేట్‌లో 2 రిటర్న్ చేస్తుంది. అవును. ఈల్డ్ 3 అంటే సెకండ్ స్టేట్‌లో లేదా సమ్ ఆపరేషన్ ఉన్నాయి. లేదా జస్ట్ సింప్లీ సంథింగ్ ఏదైనా రిటర్న్ చేయొచ్చు. రిటర్న్‌లో నువ్వు ఏదైతే పెట్టొచ్చో ఏదైనా అలానే ఈల్డ్‌లో కూడా ఏదైనా పెట్టొచ్చు. ఓకే సార్. సో, అది. సో, ఎఫెక్టివ్‌గా ఏంటంటే సమ్మరైజ్ చేయాల్సింది జనరేటర్‌లో చాలా సింపుల్. ఫంక్షన్ ఎగ్జిక్యూషనే. కానీ ఫంక్షన్ వన్ టైమ్ ఎగ్జిక్యూషన్. జనరేటర్ అనేది స్టేట్ టు స్టేట్ ఎగ్జిక్యూషన్. అంటిల్ అంటిల్ డన్. అవును సార్. ఓకే. అంతేనా? అంతే సార్. అంటే ఫంక్షన్‌లో ఈ ఇటరేటర్ పెట్టినట్టుగా. అహా! ఐటరేటర్ నువ్వు తర్వాత మాట్లాడదాం. జనరేటర్ వరకు మాట్లాడు ఇప్పుడు రైట్ నౌ. ఆ! ఐటరేటర్ అనేది ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు ఐటరేటర్ జనరేటర్‌ని వాడుతుంది. సో, ఓకే సార్. ఇప్పుడు జనరేటర్ నీకు నుంచి తెలిస్తే గా నీకప్పుడు ఐటరేటర్ వాడుతుందని నీకు తెలిసేది. అవును సార్. సో, కాబట్టి జనరేటర్ కాన్సెప్ట్ వేరు. ఐటరేటర్‌ని నువ్వు జనరేటర్‌గాను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫంక్షన్‌గాను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐటరేటర్‌లోనే ఇంప్లిమెంటేషన్స్ జనరేటర్‌గాను ఉన్నాయి. ఫంక్షన్స్‌గాను ఉన్నాయి. ఓకే. మనకి అది అనవసరం. మనకు దేనికి ఐటరేటర్స్‌కి జనరేటర్‌కి సంబంధం లేదసలు. ఓకే సార్. జనరేటర్స్‌ది స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్స్ ఐటరేటర్‌లో ఉన్నాయి. జస్ట్ యాస్ యూ కుడ్ రైట్ అనదర్ ఐటరేటర్ ఆబ్జెక్ట్ సింప్లీ. బట్ యూ కెనాట్ రైట్ ఎ జనరేటర్ ఆబ్జెక్ట్. అంటే యూ కెన్ రైట్ ఎ ఐ మీన్ జనరేటర్ ఇన్‌బిల్ట్ కోడ్ ఉంటుంది చూసావా? అది నువ్వు రాయలేవు. ఆహా! నువ్వు జనరేటర్ అనే కాన్సెప్ట్‌ని వాడుకొని ఒక ఐటరేటర్ తయారు చేయగలవు గానీ, హ్మ్. జనరేటర్ అనే హ్మ్. కాన్సెప్ట్ యూ యువర్ సెల్ఫ్ కెనాట్ రైట్ ఇట్ యూ హావ్ టు గో ఇంటూ ద ఆపరేటింగ్ సిస్టమ్ టు రైట్ దట్. ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. అది పైథాన్ అదేంటి లిటరల్‌గా చెప్పాలంటే పైథాన్ కమ్యూనిటీకెళ్ళిన. సి పైథాన్ కమ్యూనిటీలోకెళ్ళి మార్చాలి నువ్వు జనరేటర్ అంటే. అంత ఓకే. తేలిక కాదది. జనరేటర్ అనేది వాళ్ళు ఆల్రెడీ స్టాండర్డైజ్ చేశారు. ఎక్సెప్షన్ ఈ రిలీజ్‌లో అయితే ఎక్సెప్షనల్ డిఫరెన్స్ ఏమైనా చూపించగలిగితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కమ్యూనిటీలో. ఓకే సార్.
సో, అది ఎనీవే. కానీ నువ్వు ఒక సెపరేట్ ఇటరేటర్ రాసి వాళ్ళకి పంపించొచ్చు. సో, ఓకే అలా సార్. అన్నమాట. ఆహా! ఓకే. అంటే ఎఫెక్టివ్ ఏప్ అంటే అది ర్యాపర్ క్లాస్. ర్యాపర్ ఆబ్జెక్ట్. ర్యాపర్ క్లాస్. జనరేటర్ అనేది ర్యాపర్ క్లాస్. ఓకే సార్. అర్థమైంది. నువ్వు ఇది అప్లికేషన్ క్లాస్ ఇది ఐటరేటర్ అనేది. అంటే ఓకే. యూజింగ్ ద ర్యాపర్ క్లాస్. సో, అది ఎనీవే. సో, జనరేటర్ ఇప్పుడు ఓకే. సో, ఆహ్, ఆహ్, చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఫంక్షన్ ఈస్ వన్ టైమ్ ఎగ్జిక్యూషన్. జనరేటర్ అనేది స్టేట్ టు స్టేట్ ఎగ్జిక్యూషన్. ఓకే సార్. అంతేనా? అంతే ఓకే. సార్. సో, సో, ఐటరేటర్ సంగతి. బ్యాక్ టు ఐటరేటర్స్. ఎక్కడున్నాం మనం? ఓకే. ఐటరేటర్స్, ఐటరబుల్స్. ఐటరేటర్స్ చెప్పాము మనం ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్స్‌కి కోసం వాటికి అది కాస్త రెడ్యూస్డ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది కాబట్టి అది 3 టైమ్స్ పెర్ఫార్మన్స్ బావుంటుందని చెప్పాము ఐటరేటర్స్‌ది. అవును సార్. సో, అది. ఇప్పటివరకు ఏమైనా స్పెసిఫిక్‌గా క్వెషన్స్ ఉన్నాయన్నా? ఇప్పటిదాకా అయితే ఏం లేవు. ఓకే. సరే రైట్. సో, నెక్స్ట్ ప్యాకింగ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్స్, ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఏంటి? ఇప్పుడు స్టార్ ఆర్గ్స్ అనేది ఐడియా ఉందా? ఆ! ఐడియా ఉంది సార్. అది అదే దాన్ని ఇంప్లిమెంట్ ఇన్‌పుట్ చేసావా? ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాము. హ్మ్. హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసావా? ఎప్పుడు చేయలేదు సార్. ఓకే. అది నువ్వేంటంటే ఒక ఫంక్షన్‌కి నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ మనకు అన్నిట్లోనూ ఉంది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. నువ్వు ఇప్పుడు సి షార్ప్‌లో నువ్వు రైట్ నౌ ఎందులో వర్క్ చేస్తున్నావు నువ్వు? అంటే ఏ స్పెసిఫిక్ అంటే కంపెనీ పరంగా ఎందులో వర్క్ చేస్తున్నావు? డాట్ నెట్. డాట్ నెట్. ఓకే. సో, డాట్ నెట్ అంటే సి షార్ప్ డాట్ నెట్టేగా? అవును అంటే సార్. నువ్వు సి షార్ప్ డాట్ నెట్‌లో వర్క్ చేస్తున్నావు. అందులో నీకు ఫంక్షన్స్‌కి ఒక స్పెసిఫిక్ ఆర్గ్స్‌వి ఒకటుంటుంది. ఆ! అందులో స్టార్ గూడా వస్తుంది నాకు తెలుసు అందులో. అవును సార్. అందులో 3 ఏంటంటే 3 డాట్స్ పెడతాం సార్. 3 ఆ! డాట్స్ 3 పెడితే దాని లెంత్ మనకు తెలీదు. అప్పుడేంటంటే అవును. ఎంతైనా ఇయొచ్చు కాబట్టి ఇట్లా చూస్తాం. అంతేనా ఇయొచ్చు కాబట్టి అదే. సో, ఇప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అంటే చాలా సింపుల్. సో, సరే పాస్ చేసావు. ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసావు. దీన్నెలా ఇంప్లిమెంట్ చేస్తావు? అంతేగా క్వెషన్? అవును సార్. ఏంది ఫంక్షన్ కాలింగ్‌కి ఏముంది? నేను కాల్‌లో ఏదో ఒకటి రాండమ్‌గా పెట్టి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పెట్టి పంపేస్తాను. దాన్ని అక్కడ హ్యాండిల్ చేయాలి గదా! అది గదా మెయిన్ థింగ్. అవును సార్. సో, ఆ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనుకో. హ్మ్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌ని నువ్వు పాస్ చేసింది డిక్షనరీ ఫార్మాట్‌లో తీసుకుంటుందది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే సార్. అదే గనుక నువ్వు కీవర్డ్స్ ఏం లేకుండా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఐడియా ఉందా? కేఆర్స్ అని రాస్తాం. కేడబ్ల్యూ కేఆర్స్. ఆర్గ్స్ అని రాస్తాం. కేడబ్ల్యూ ఆర్గ్స్ అని రాస్తాము. దానికి పాస్ చేసేటప్పుడు ఏంటంటే, నేను సపోజ్ నా డీటెయిల్స్ పాస్ చేస్తున్నా. కాల్ ఫంక్షన్ కాల్ సర్టెన్ ఫంక్షన్ ఓకే. అంటే మీన్ ఒక ఫంక్షన్ నేమ్ తీసుకో. లెట్స్ సే గెట్ మై డీటెయిల్స్ అని హ్మ్. ఆహ్, గెట్ ద సమ్ ఆఫ్ నంబర్స్ అనుకో పోనీ. లే ఓకే సార్. ఆహ్, ఓకే. గెట్ ద సమ్ ఆఫ్ నంబర్స్ అనేది ఒక ఫంక్షన్. ఓకే సార్. దానికి నేను ఎన్ని నంబర్స్ అయినా పాస్ చేయొచ్చు. నాకు ఒక నంబర్ పాస్ చేయొచ్చు, 2 నంబర్స్ పాస్ చేయొచ్చు, ఆహ్, ఎన్నైనా పాస్ చేయొచ్చు నేను. ఓకే సార్. ఓకే. ఇప్పుడు పాస్ చేసే విధానాలు ఎన్నున్నాయి? నువ్వు లిస్ట్‌లోకి ప్యాక్ చేసి పంపించొచ్చు. అదొక పద్ధతి. హ్మ్. డిక్షనరీ ఇంకా ఏదైనా కలెక్షన్ ఆబ్జెక్ట్‌లో ఎందులోనే ప్యాక్ చేసి పంపించొచ్చు. అది ఓకే. ఓకే సార్. కానీ నేను కాస్త లూజ్‌గా నేను నా ఇష్టం నేను లూజ్‌గా పంపిద్దాం అని చెప్పి అనుకున్నాననుకో. హ్మ్. నేనేం చేస్తానంటే సమ్ ద నంబర్స్ అనే ఫంక్షన్‌లో ఓపెన్ చేసి బ్రాకెట్స్‌లో హ్మ్. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 కామా హ్మ్. థర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే -1 ఆర్ ఎనీథింగ్. హ్మ్. అలా నేను ఒక n నంబర్స్ పెట్టి పాస్ చేశాను. n ఈజ్ అప్ టు యువర్ ఇమాజినేషన్. ఓకే సార్. సో, ఇప్పుడు నేను ఈ పాస్ చేసినప్పుడు ఏదైతే ఉందో, ఈ హ్మ్. పాస్ చేసినవి ఆర్గ్స్‌లోకి కీవర్డ్ ఆర్గ్స్ ఇందులో. నువ్వు అబ్జర్వ్ చేసావంటే, నేను కాల్ దగ్గరే నేను మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని. అవును సార్. సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని. అవును సార్. థర్డ్ అదే. నంబర్ ఈజ్ ఈక్వల్ టు అని. వీటినన్నిటిని నేను ఇక్కడే మెన్షన్ చేస్తున్నా. కాల్ దగ్గరే మెన్షన్ చేస్తున్నాను. అవును సార్. అది నీకు ఫంక్షన్‌లోకెళ్ళిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పుడు నువ్వు డిక్షనరీ ఆబ్జెక్ట్‌ని అబ్జర్వ్ ఇది డిక్షనరీగా తీసుకుంటుంది. ఆ కేడబ్ల్యూ ఆర్గ్స్ అనేది టైప్ ఏంటది? డిక్షనరీ టైప్ అది. ఓకే.
సో, నువ్వు డిక్షనరీ ఫార్మాట్ ఎందుకు? డిక్షనరీ ఫార్మాట్ నువ్వు అబ్జర్వ్ చేసావా? కీవర్డ్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అవును సార్. వాల్యూస్ ఉంటాయి. కీ అవును వాల్యూస్ సార్. ఉంటాయి అందులో. అవును సార్. సో, ఇక్కడ నీ ఆర్గ్యుమెంట్‌లో కూడా ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంటే కాబట్టి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటాం కాబట్టి ఫస్ట్ నీకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది, వాల్యూ కూడా ఉంది కదా! అవును సార్. కాబట్టి వీటినన్నిటిని పాస్ చేసినప్పుడు మనకు అక్కడ డిక్షనరీ ఫార్మాట్‌లో వస్తుంది. ఆహా! ఆ కీ వాల్యూ పేరు రూపంలో వచ్చేస్తుంది. అంతే. సో, ఇప్పుడు నువ్వు ప్రింట్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అని పెట్టు. ఆ! నువ్వు పాస్ చేసినవన్నీ నువ్వు ఎన్ని నంబర్స్ అయితే పాస్ చేసావో ఇలా కీవర్డ్‌గా అవును. అవన్నీ వచ్చేస్తాయి. ఓకే సార్. అవన్నీ ఒక డిక్షనరీ ఫార్మాట్‌లో ప్రింట్ చేస్తుంది. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి? దానికి నువ్వు ఇచ్చిన వాల్యూ ఏంటి? ఓకే. సో, ఇప్పుడు నువ్వు సో, ఒక డిక్షనరీ ఆబ్జెక్ట్‌ని ఒక డిక్షనరీ వెల్‌లో నీ కీ వాల్యూస్‌ని యాక్సెస్ చేసినట్లుగానే ఇప్పుడు యాక్సెస్ చేయాలి. నెక్స్ట్. అంటే ఏంటి? నువ్వు ఫర్ కీ, వాల్యూ ఇన్ డిక్షనరీ. ఓకే సార్. సో, నీకక్కడ కీ వాల్యూస్ ఉన్నాయి. ఎయిదర్ అన్నీ సమ్ చేసేయొచ్చు. సమ్ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ దోస్ వాల్యూస్ అని చెప్పేసి లోపల లూప్‌లో పెట్టొచ్చు. లేదా సింప్లీ నువ్వు స్పెసిఫిక్‌గా థర్డ్ నంబర్ మటుకు డిలీట్ చేయాలనుకో, లేదా 0th నంబర్ మటుకు నువ్వు కౌంట్ చేయకూడదు అన్నావు అనుకో. ఫస్ట్ నంబర్ వదిలేద్దాం అనుకున్నావు అనుకో జస్ట్ ఇన్ కేస్. ఓకే సార్. అప్పుడేంటంటే లేదా ఎనీ నంబర్ వదిలేద్దాం అనుకున్నావు. సపోజ్ లాస్ట్ నంబర్ వదిలేసి సమ్ ఆఫ్ నంబర్స్ ఎక్సెప్ట్ లాస్ట్ అనుకో పోనీ. ఓకే సార్. సో, లాస్ట్ నంబర్స్ జస్ట్ ఇన్ కేస్ నువ్వు వదిలేద్దాం అనుకుంటే అప్పుడేంటంటే నువ్వది ఆహ్, సరే. అలా ఇప్పుడు మ అంటే ఇండివిడ్యువల్ నేననేదేంటంటే స్పెసిఫిక్‌గా ఒక ఐటెమ్‌ని ఓ అడ్రెస్ చేయాలనుకున్నావు నీ ఫంక్షన్‌లో. ఆ! అప్పుడేం చేస్తావంటే కేడబ్ల్యూ ఆర్గ్ డబుల్ కోట్ అదేంటి స్క్వేర్ బ్రాకెట్స్‌కి విదిన్ ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ ఏదైతే ఉంటుందో లైక్ ఫోర్త్ నంబర్ అని చెప్పి పెడతావు ఆర్గ్యుమెంట్ నంబర్. ఒక డిక్షనరీ ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేస్తావు? కీవర్డ్ మెన్షన్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్ బిట్వీన్ అలా యాక్సెస్ చేస్తావనమాట. ఇంకా ఫంక్షన్ హ్యాండ్లింగ్‌లో ఆ వేరియబుల్స్‌ని హ్యాండిల్ చేసుకోవాల్సొచ్చినప్పుడల్లా నువ్వు అలా చేసుకుంటావు. అలా చేసుకుంటావు. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో, ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే సింపుల్‌గా ఉన్నాయి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కి అయితే డిక్షనరీ యాక్సెస్ డిక్షనరీ అది. హ్మ్. ఆర్గ్స్ ఇప్పుడు ఆర్గ్స్‌లో నీ కీవర్డ్స్ ఏం లేవుగా. నువ్వు లూజ్‌గా పాస్ చేసావనుకో, సమ్ ఆఫ్ నంబర్స్ అందులో లూజ్‌గా 10, 20, 30 అలా లేదా అలా నంబర్స్ అప్ టు యువర్ ఇమాజినబుల్ నంబర్స్ ఇచ్చావు. మధ్యలో కీవర్డ్స్ ఏమి ఇయ్యట్లేదు నువ్వు. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు లేదా సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు అలా ఏమి ఇయ్యట్లేదు నువ్వు. కీవర్డ్స్ ఏమి ఇయ్యట్లేదు. అంతేనా? హలో? ఆ! మరప్పుడు అది ఎట్లా హ్యాండిల్ చేయాలి అదే హ్మ్. కదా! అదే. సో, ఇప్పుడు కీవర్డ్స్ ఉంటే నీకు డిక్షనరీ ఫార్మాట్ క్లియర్‌గా ఉంది. సో, ఎప్పుడైతే నీ కీవర్డ్స్ నువ్వు మెన్షన్ చేయట్లేదో అప్పుడేంటంటే అది టపుల్‌గా తీసుకుంటుంది. ఆహా! ఆ టపుల్‌ని నువ్వు ఇంకా మళ్ళీ అగైన్ నువ్వు ఒక జనరల్ టపుల్‌ని ఎలా యాక్సెస్ చేస్తావో అలా యాక్సెస్ చేయటమే. అగైన్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టుకొని ఇండెక్సింగ్ మనకి నంబర్స్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఇండెక్సింగ్ ద్వారా చేయొచ్చనమాట. ఓకే సార్. హ్మ్. అర్థమైందా? అంటే లైక్ సపోజ్ థర్డ్ ఎలిమెంట్ కావాలి. నీకు నువ్వు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్‌లో థర్డ్ నంబర్ కావాలి సపోజ్. నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావు అది ఇండెక్సింగ్ ద్వారా. అంటే ఆహ్, ఆర్గ్స్ వి ఆర్ ఆర్గ్స్ స్క్వేర్ బ్రాకెట్స్ వితిన్ ఆ! 200 ఆహ్, 2 అని పెడతావు. థర్డ్ నంబర్ యాక్సెస్ చేయాలంటే 2 అని పెడతావు అంతేగా. అంతే సార్. సో, ఇండెక్సింగ్ రూల్స్ అది. అంటే -1 అయిపోతుంది. 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అవును సార్. అది. థర్డ్ నంబర్ కావాలంటే 2 అని పెడతావు. సో, ఆ అవును. విధంగా యాక్సెస్ చేస్తావు. ఇప్పుడు ఆర్గ్స్ నువ్వు స్టార్ పెడితే ఆర్గ్స్ అయిపోతుంది. డబుల్ స్టార్ పెడితే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. నువ్వు కాలింగ్ ఫంక్షన్‌లో 2 గూడా పెట్టొచ్చు. ఆహా! ఓకే. ఓకే సార్. అప్పుడేంటంటే అదే సెగ్రిగేట్ చేసుకుంటుంది. ఓకే సార్. అంటే ఆ! ఏవేటికైతే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చావో, కీవర్డ్స్ ఇచ్చావో అవి కేడబ్ల్యూ ఆర్గ్స్‌లో అవైలబుల్ అవుతాయి. ఏవేవైతే ఇయ్యలేదో ఆర్గ్యుమెంట్స్ అవి ఆర్గ్స్‌లో అవైలబుల్ అవుతాయి. టపుల్‌గా అవైలబుల్ అవుతాయి. వేటికైతే కీవర్డ్స్ ఇచ్చావో అవి డిక్షనరీగా కేడబ్ల్యూ ఆర్గ్స్‌లో అవైలబుల్ అవుతాయి. ఓహ్! అర్థమైందా? అర్థమైంది సార్. అంతేగా? అదే. ఆ! సో, దాన్ని బట్టి ఇంక నువ్వు ఆపరేషన్స్ చేసుకొని ఇంకా నువ్వు ఏం చేయాలో ఆ ఫంక్షన్‌లో నువ్వు చేసుకుంటావు. యాక్సెస్ చేసుకొని.
ఓకే సార్. సింగిల్ స్టార్ అంటే ఏమో ఆర్క్స్, డబుల్ స్టార్ అంటే ఏమో కేడబ్ల్యూఆర్క్స్ అంతే కదా అదే. సార్? అంటే సింగిల్ స్టార్ అంటే ఆర్గ్యుమెంట్స్ వితౌట్ కీవర్డ్స్. అదే సార్. ఓకే. డబుల్ స్టార్ అంటే కీవర్డ్స్‌తో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అవి. అవును ఇప్పుడు సార్. నువ్వు ఓకే. కావాలంటే ఆర్గ్స్ అని మెన్షన్ చేయగలవు దానికి. అవును సార్. ఏదో ఏ పేరెంట్ స్టార్ ఎక్స్ అయినా పెట్టొచ్చు. లేకపోతే స్టార్ ఏదైనా ఏ నేమ్ అయినా పెట్టొచ్చు అక్కడ. అలానే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా నువ్వు స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అని పెట్టక్కర్లా. అవును దానికి సార్. నువ్వు దానికి ఏమైనా పెట్టొచ్చు. స్టార్ వై అనే పెట్టొచ్చు పోనీ. ఓకే సార్. సో, అదనమాట. అప్పుడేంటంటే వై డిక్షనరీ. అప్పుడేంటంటే ఎక్స్ టపుల్. ఓకే సార్. సో, అలా. సో, అది ఆర్గ్స్ కీవర్డ్ ఆర్గ్స్‌కి మెయిన్ డిఫరెన్స్ అది. ఓకే సార్. సో, అది అవి వాటిని అన్‌ప్యాకింగ్ చేయగలం. ఇప్పుడు మనం అన్‌ప్యాకింగ్ డిస్కస్ చేసాము. అవును. అగైన్ ప్యాకింగ్ ఏంటంటే కాల్ దగ్గర నువ్వు ప్యాక్ చేసి పంపిస్తావు. ఓకే. లోపలికి ఫంక్షన్‌లోకెళ్ళిన తర్వాత అది అన్‌ప్యాకింగ్ చేయాలంటే నువ్వు ఇలా డిక్షనరీ ఫార్మాట్‌లోనో ఆర్గ్యుమెంట్ అదేంటి టపుల్ ఫార్మాట్‌లోనో ఇంకా అన్‌ప్యాక్ చేసుకోవాలి నువ్వు వాడటానికి. హలో! ఆ! ఒ ఒ ఒ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఆ! అంతే. ఓకే. సో, మెయిన్ అది. ఓకే. అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు చెప్తాను. ఇప్పుడు ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ అంటే వ్రాపర్ క్లాస్ లాగానేనా సార్ ఇది గూడా? అంటే జస్ట్ ఒక టెర్మినాలజీ అంటే దానికి మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫంక్షన్‌కి మనం ప్యాక్ చేసి పంపించాలి అంటే స్టార్ స్టార్ లూజ్‌గా పంపించాలంటే మనం ఎలా అయినా పంపించొచ్చు. ఓకే సార్. ఏదైనా అక్కడ డేటా టైప్ మెన్షన్ రూపంలో పెట్టాలి అంటే దాన్ని ప్యాకింగ్ అంటారు. అంతే అంతే కదా సార్? ప్యాకింగ్ అంటే డేటా టైప్ రూపంలో పెట్టడం కాదు. ప్యాకింగ్ అంటే ఏంటంటే మనం ఒక కలెక్ట్ చేసి పంపించాలి. డెలివర్ ఓకే చేయాలి. సార్. ఓకే సార్. ప్యాక్ చేసి డెలివర్ చేయాలి. ఇప్పుడు ఓకే కాల్ సార్. అనే ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేసిన కాలింగ్ ఫంక్షన్ ప్యాక్ చేయటానికి మనం ఎలా అయినా ప్యాక్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. అన్‌ప్యాక్ చేయాలిగా నువ్వు. అది ఆ ఫంక్షన్‌లోకెళ్ళిన తర్వాత. ఆ అన్‌ప్యాకింగ్‌కి నువ్వు అది డిక్షనరీ ఫార్మాట్ ఉంది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌కైతే ఆ! ఆహ్, దీనికైతే హలో! ఆ! దీనికైతే టపుల్ రూపంలో ఉంది సార్. దీనికైతే టపుల్‌లో ఉంది ఓకే సార్. ఆర్గ్యుమెంట్. ఓకే సార్. సో, అది. డెలివర్ చేసేటప్పుడు ప్యాకింగ్. అక్కడ అక్కడ డెలివరీ అయిన తర్వాత అన్‌ప్యాకింగ్ అనమాట. ఓకే సార్. అంతే. అర్థమైంది సార్. జస్ట్ ఒక ఎక్స్‌ప్లనేషన్ అంతే. అదేం కీవర్డ్ లాంటిది లేదా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాంటిదేం కాదు. ఓకే సార్. ప్యాక్ చేసి పంపిస్తాము. అక్కడ అన్‌ప్యాకింగ్ చేసుకుంటాం. ఈ ఫార్మాట్స్‌లో మనకి టపుల్, డిక్షనరీ ఫార్మాట్‌లో. అది అన్నది మెయిన్‌లీ. ఓకే సార్. ఓకే సార్. సో, సో, అది. 1 మినిట్. ఇంకా కలెక్షన్ ఆబ్జెక్ట్స్ ఐడియా ఉందా? కలెక్షన్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి మనకి? కలెక్షన్ ఆబ్జెక్ట్స్ మనకేమున్నాయి అన్నీ హ్యాష్ సెట్ ఉంది. ఆఫ్‌కోర్స్. ట్రీ సెట్ ఉంది. ఓకే. 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 ఆహ్, ఓకే. ఎరే లిస్ట్ అని చెప్పి జావాలో ఉంది సార్. పైథాన్‌లో నాకు తెలియదు. ఎరే లిస్ట్ అని చెప్పి ఓకే. ఉంటుంది. ఓకే. సరే. ఇది మీన్‌వైల్ ఇది నీకు లిస్ట్ ఫంక్షన్స్ ఐడియా ఉన్నాయా? నెక్స్ట్ ఇది పాప్, అపెండ్, డిలీట్, ఆ! రిమూవ్, రీప్లేస్, డిస్కార్డ్, అపెండ్, డిస్కార్డ్, ఎక్స్టెండ్, డిలీట్, ఇండెక్సింగ్, స్లైసింగ్ అదే డిలీట్ స్లైసింగ్ కూడా తెలుసు సార్. స్లైసింగ్ అవును సార్. కాలమ్ ఆహ్, కాలమ్ -1 అని చెప్తే రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుంది. ఇంకా ఇండెక్సింగ్ తెలుసుగా? తెలుసు సార్. నెగెటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ ఐడియా ఉందా? నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే లాస్ట్ నుంచి కౌంట్ చేస్తుంది. పాజిటివ్ ఇండెక్స్ అంటే ఫస్ట్ నుంచి హ్మ్. కౌంట్ చేస్తుంది. ఇండెక్స్ ఫస్ట్. హ్మ్. అదే నెక్స్ట్ నెగెటివ్ ఇండెక్సింగ్ ఎలా చేస్తాం? అంటే ఇప్పుడు ఆహ్, లిస్ట్ ఆఫ్ ఆహ్, -1 టు ఆహ్, 0 అంటే లాస్ట్ నుంచి ప్రింట్ చేస్తుంది. అట్లా. హ్మ్. ఓకే. లే -1-0 అంటే హుహు. -1-0 అంటే ఏం ప్రింట్ చేస్తుంది? అంటే లా లాస్ట్‌ది ప్రింట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత అంటే లాస్ట్ నుంచి ప్రింట్ చేసుకుంటా వస్తది సార్ ఫస్ట్ దానికి. లేదు. అది -1 అంటే ఏంటి? లాస్ట్ టర్మ్ నుంచి స్టార్ట్ అవ్వమంటుంది. అంటే టూ వే ఉంటాయి. అంటే ఏ ఏబీ ఉంటే -1-0 ఉంటే బి అని చెప్పి ప్రింట్ చేస్తుంది. సరే ఏబీసీ ఉందనుకో సపోజ్. అప్పుడు ఆ! -1-0 ఏం చేస్తుంది? -1 సెమికోలన్ 0 ఏం చేస్తుంది? ఆహ్, ఇప్పుడు అప్పుడు సిబి అవుతదా?
తెలీదు సార్ అదేంటంటే ఎలా. -1 సెమికోలన్ 0 అనుకున్నాం గదా! అవును సార్. అవును. అంటే మీనింగ్ అక్కడ -1 ఉందంటే ఆటోమేటిక్‌గా మీనింగ్ ఏంటి? లాస్ట్ నుంచి స్టార్ట్ అవ్వు అని. -1 అంటే లాస్టేగా. -2 అవును అంటే సార్. లాస్ట్ బట్ 1. -3 ఓకే. అంటే ఇంకా అలా ఎక్స్‌టెండ్ అవుతుంది వెనక్కి. మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే నెగెటివ్ ఇండెక్సింగ్ లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది వెనక్కి. అంటే బ్యాక్‌వర్డ్ వస్తూ ఉంటుంది. ఓహో! కాలన్ 0 అంటే మీనింగ్ 0 అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్. అవును సార్. అవును. అది నాట్ ఇంక్లూజివ్ ఆఫ్ 0. అంతే. ఇంక్లూడింగ్ లాస్ట్ ఎలిమెంట్ బట్ నాట్ ఇంక్లూడింగ్ 0 అంటే ఏంటి? యూ ఆర్ ప్రింటింగ్ నథింగ్. ఓకే సార్. So -1 to 0 means nothing. 0 colon -1 means you are printing everything. You are ఆహా! printing everything but last one. ఓకే సార్. ఎందుకంటే చెప్పండి. colon -1 కదా! లాస్ట్ the second part is not including. ఓకే సార్. అర్థమైంది. సో -1 0 colon -1 అంటే ఏంటంటే 0 colon ఎనీథింగ్. ఓకే సార్. 0 A colon B అంటే ఏంటి? B is not including. అవును A సార్. including from A to B, not including B. Bth అంతే one. సార్. అంతే సార్. So 0 to -1 అంటే starting from 0 to -1 but not including -1. ఓకే సార్. అంటే ఏంటి? యూ ఆర్ ప్రింటింగ్ ఎవ్రీథింగ్ బట్ ద లాస్ట్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే సార్. అర్థమైంది. సో అది స్లైసింగ్ నెగెటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ ఆఫ్ కోర్స్. అందులో అగైన్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. రో ఉంటుంది, కాలమ్ ఉంటుంది. సో ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ లిస్ట్‌లో అయితే ఎలా అడ్రెస్ చేస్తావు దీన్ని? ఒక ఓకే. సపోజ్ 2 డైమెన్షనల్ లిస్ట్ ఉందనుకో. మ్యాట్రిక్స్ ఇంకోటి అవి. బిఫోర్ దట్ ఓకే సార్. స్లైసింగ్‌లో నువ్వు ఆహ్, స్లైసింగ్‌లో లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్ ఆల్టర్‌నేటివ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ లిస్ట్. ఆ! అప్పుడు ఆహ్, 0 టు లెంగ్త్ ఆఫ్ యెస్ అనుకోని అప్పుడు 2 అని చేసామనుకోండి సార్ ఆల్టర్‌నేట్‌గా ప్రింట్ చేస్తాం. హ్మ్. 0 అర్థం టు కాలేదు. ఒకసారి మళ్ళీ లెంగ్త్ చెప్పు. ఆఫ్ 0 కాలన్ లెంగ్త్ ఆఫ్ హ్మ్. యెస్ కాలన్ 2 అని ప్రింట్ చేసామనుకోండి. హ్మ్. అప్పుడు ఆల్టర్‌నేట్‌గా ప్రింట్ చేస్తాం. లేదు లేదు. 2 కాదు. జి ఇలా ఫస్ట్ స్టార్టింగ్‌ది స్టార్టింగ్‌లో ఉంటుంది సింటాక్స్ ప్రకారం. అంటే సింటాక్స్ థింగే ఇది. ఓకే సింటాక్స్ సార్. ఏంటంటే స్టార్టింగ్‌లో స్టార్ట్ ఉంటుంది. అవును సెకండ్ సార్. కాలన్ ఇంటర్వెల్. థర్డ్ థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే ఎండ్ ఎక్కడవ్వాలి అనేది. ఎండ్ ఎట్ వేర్ ప్లేస్ ఎండ్ ఇన్ నాట్ ఇంక్లూడింగ్ వాట్ అనేది లాస్ట్ అన్నమాట. ఆ! సార్ అంటే ఫస్ట్‌ది స్టార్టింగ్, నెక్స్ట్‌ది లాస్ట్, ఆ తర్వాత ఇంటర్వెల్ అని తెలుసు. అట్లా హ్మ్. కాదా సార్? కాదు. ఫస్ట్ స్టార్ట్ ఎలిమెంట్. ఓకే సార్. కాలన్, ఇంటర్వెల్, కాలన్, లాస్ట్. వేర్ లాస్ట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. ఆహా! లిస్ట్‌లోనేనా సార్ ఇది? లిస్ట్‌లోనే. ఓకే సార్. ఓకే. లిస్ట్ కాదు. లిస్ట్ ఇన్‌ఫాక్ట్ పైథాన్ ఇన్ జనరల్ ఏ ఇండెక్సింగ్ అయినా ఇదే ఫాలో అవుతుంది. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ నువ్వు పాండాస్‌లోకెళ్ళినా ఇదే ఇండెక్సింగ్ ఫాలో అవుతుంది. పాండాస్‌లో డేటా ఫ్రేమ్‌లోకెళ్ళినా సరే అవి పాండాస్ ఏంటి పైథాన్‌కి సంబంధించిన లైబ్రరీ కాదు కదా! అవును సార్. పైథాన్ అది సెపరేట్ లైబ్రరీ పాండాస్‌ది. బట్ ఓకే స్టిల్ సార్. ఒక పైథాన్ స్టాండర్డ్ అనుకుని ఇదే ఫాలో అవుతున్నారు. ఇదే ఇండెక్సింగ్ ఫాలో అవుతున్నారు. ఓకే సార్. సో, ఇప్పుడేంటంటే ఈ పైథాన్ స్టాండర్డ్‌లో సో, నువ్విప్పుడు సపోజ్ రివర్స్ ఒక ఆల్టర్‌నేటివ్ ఎలిమెంట్ ఏం చేయాలి ఒక ఇంటర్వల్ 1 పెట్టాలి. ఓహో! ఓకే సార్. ఓకే సార్. సో, విచ్ మీన్స్ 0, కోలన్ 1, కామన్ -1 అని పెడితే -1 అని పెట్టొచ్చు. లేదా జస్ట్ అలా వదిలేయొచ్చు. లీవ్ చేసేయొచ్చు. ఓకే సార్. -1 అని పెట్టకూడదు. ఇన్‌ఫాక్ట్ -1 ఎందుకు పెట్టకూడదంటే ఆ లాస్ట్ ఎలిమెంట్ వదిలేస్తుంది గదా! అవును. అవును. అందుకని అందుకని కాలన్ పెట్టి ఇంకా ఏం పెట్టకుండా వదిలేయాలి. బ్లాంక్‌గా పెట్టేసి వదిలేయాలి. ఓకే సార్. ఓకే. బిట్వీన్ ద స్క్వేర్స్. బిట్వీన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే సార్. అర్థమైంది. సో, ఇప్పుడు 0 కోలన్ 1 ఇంటర్వెల్ 1 కోలన్ క్లోజ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ చేస్తే యూ ఆర్ ప్రింటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్ యూ ఆర్ ప్రింటింగ్ ఆల్ ఆల్ ద ఆల్టర్‌నేటివ్ ఎలిమెంట్స్. ఓకే సార్. అర్థమైంది. సపోజ్ నువ్వు రివర్స్ చేయాలనుకో దీన్ని. హ్మ్. రివర్స్ చేయాలంటే అప్పుడేం చేయాలి? ఆహ్, ఆబ్వియస్‌లీ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వెల్ -1. అవును సార్. అంటే ఫస్ట్‌ది ఏం చేయకుండా కాలన్ ఓహ్! పెట్టేసి సారీ. 1 సారీ. పెట్టి యాహ్! సారీ. ఐ థింక్ అది నాదే మిస్టేక్ అనుకుంటా. స్టార్ట్, ఎండ్, కాలన్, ఇంటర్వెల్ అనుకుంటా. ఐ యామ్ రియల్లీ సారీ ఆ! ఐ థింక్. ఓకే సార్. ఓకే. ఇదే ఫార్మాట్ ఓకే. ఇదే కరెక్ట్. నువ్వు చెప్పిందే కరెక్ట్.
స్టార్ట్, ఎండ్, ఓకే. స్టార్ట్ కాలన్, ఎండ్ కాలన్, ఇంటర్వెల్. ఐఎమ్ రియల్లీ ఇంటర్వెల్. సారీ. ఓకే యాహ్! సార్. సో, విచ్ మీన్స్ నువ్వు ఒక స్ట్రింగ్‌ని గాని, ఒక స్ట్రింగ్ గూడా లిస్టే తెలుసుగా? అవును సార్. అవును సార్. లిస్ట్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. లిస్ట్ ఆఫ్ సో, ద ఇప్పుడు ఒక స్ట్రింగ్ గాని, ఒక లిస్ట్ గాని, విచ్ మీన్స్ ఒక వర్డ్‌ని రివర్స్ చేయాలన్నా గూడా ఇదే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్, ఇంకా అలానే చేయొచ్చు. లేదా లిస్ట్ ఫంక్షన్ ఆఫ్ స్ట్రింగ్ గూడా వాడక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇలానే స్ట్రింగ్ అని జెప్పేసి స్టార్ట్ జేసేయొచ్చు. స్ట్రింగ్ నేమ్ ఫ్రమ్ వాట్ టు వాట్. ఏందంటే అది ఓకే. ఇంటర్నల్‌గా మార్చుకుంటుంది. ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటుంది దాన్ని లిస్ట్ ఫార్మాట్‌లో. ఓకే సార్. సో, ఇప్పుడేంటంటే ఆహ్, స్ ఆహ్, సపోజ్ నువ్వు దీన్ని రివర్సల్ చేయాలంటే ఏం లేదు. స్టార్ట్ ఎక్కడిది చేయాలి? మొత్తం కావాలి నీకు. ఎండ్ ఎక్కడి నుంచి చేయాలి? 2 వదిలేసేయి. జస్ట్ కాలన్, -1 పెట్టేయి. అంతే సార్. సో, అప్పుడేంటంటే టోటల్ రివర్స్ అయిపోతుంది నీ లిస్ట్ అంతా గూడా. ఓకే. సో, ఇప్పుడు నువ్వు సపోజ్ ఆల్టర్‌నేటివ్ రివర్సల్ చేసి చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ఆల్టర్‌నేటివ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే కాలన్, 1 కాలన్, -1 పెట్టాలి. -1 అంతే. రివర్స్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్టర్‌నేటివ్. ఓకే. ఆల్టర్‌నేటివ్ ఎలిమెంట్స్ ఇన్ ద రివర్స్డ్ ఆర్డర్. అంతే. అదే. ఓకే. సపోజ్ దీన్నే సార్టెడ్‌గా మెన్షన్ చేయాలంటే డాట్ సార్టెడ్ సార్ట్ ఆర్డర్‌లో అని ప్రింట్ చేయాలి. ఆల్టర్‌నేటివ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ సార్టెడ్ చేయాలి. ఆహా! రివర్స్డ్, ఆల్టర్‌నేటివ్ అండ్ సార్టెడ్. పక్కన డాట్ సార్ట్ అని పెడితే అయిపోద్ది. డాట్ సార్ట్ ఓకే. ఉంటే మంచిదే. సార్టెడ్ ఫంక్షన్ ఉంది ఇన్‌బిల్ట్. ఆహ్, సార్టెడ్ కూడా ఇది ఉంది. ఇదేంటి పైథాన్‌లోనే ఉంది ఆల్రెడీ. ఆ 2 ఉన్నాయి సార్. సార్టెడ్ అనే ఓకే. ఏముంది ఇంకా? అంటే ఒకటి సార్ట్ అంటే ఏమవుతుందంటే సార్ ఉన్న హ్మ్. ఉన్న వేరియబుల్‌లోనే సార్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది సార్. సార్టెడ్ అంటే ఓకే. ఓకే. ఇంకో అంటే బి ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఏ అని పెడితే అప్పుడు సార్ట్ అయింది బిలో స్టోర్ చేసుకుంటుంది. అట్లా తెలుసు సార్. ఓకే. అగైన్ అది మ్యూటబుల్ ఆపరేషన్ అబ్జర్వ్ చెయ్యి. ఒకసారి ఆహా! ప్రోగ్రామ్ ఓకే. ఎగ్జిక్యూట్ చేసి. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది అంటే సార్. విచ్ మీన్స్ రిఫరెన్స్ ఏంటి? పాత దానికే పెడుతుందనుకో. అంటే అనవసరంగా నువ్వు పాత వేరియబుల్‌ని మారుస్తున్నట్లు. నువ్వు ఆ పాత ఆహా! వేరియబుల్‌ని మళ్ళీ కాల్ చేసావనుకో ఫ్యూచర్‌లో, అక్కడ మళ్ళీ నీ మారిపోతుంది. ఎగ్జిక్యూషన్ మారిపోతుంది. అవును అందుకనే సార్. ప్రతి ఆపరేషన్‌ని అమ్యూటబులా అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. పైథాన్‌లో ఎస్పెషల్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సార్. ఒక ఓకే. విధంగా చెప్పంటే కాస్త అది హెడేకే. అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంపార్టెంట్ టాస్క్ అది. ఓకే సార్. అది ఒకటి యాస్పెక్ట్ అది. సో, ఇంకా సార్టెడ్‌కి డాట్ సార్ట్ అనే ఫంక్షన్ ఉంది కరెక్టే. ఇంకా సార్టెడ్ అనే ఫంక్షన్ ఉంది ఆఫ్‌కోర్స్. నంబర్స్ లిస్ట్ డాట్ సార్ట్, అదే సార్ట్ కూడా రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలా? ఆ! లేకపోతే ఏది అనేది దానికి కూడా ఆప్షన్ ఉంది అందులో అదే ఫంక్షన్‌లో. అవును సార్. ఇంకా సార్ట్ బై వాట్ కీ వాల్యూ ఇలాంటి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అందులో. లిస్టింగ్ ఉంటుంది గదా! అవును సార్. అవును. సో, అదొక యాస్పెక్ట్. సో, అలా. ఎనీవే. సో, ఇది స్లైసింగ్. నెక్స్ట్ అగైన్ ఈ ఫంక్షన్స్ ఐడియా ఉందిగా అపెండ్, యాడ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, డిస్కార్డ్. ఈ అవును. ఫంక్షన్స్ ఇండెక్సింగ్, స్లైసింగ్, పాప్ ఐటెమ్, డిలీట్ ఐటెమ్ ఇవి రెగ్యులర్ లిస్ట్ ఆపరేషన్సే. ఎలిమెంట్స్‌ని యాడ్ చేయటము, రిమూవ్ చేయటము, ఇంకా అందులో ఇవన్నీ అన్నమాట. ఇన్సర్ట్ అనేది ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాం. హ్మ్. కాబట్టి ఇది ఆబ్వియస్‌లీ ఏమై ఉండాలి ఇది? ఒక మ్యూటబుల్ ఆపరేషన్ అయి ఉండాలి. అగెయిన్స్ట్ సపోజ్ మనం డిలీట్ చేస్తామనుకో, పాప్ ఏంటి? డిలీట్ ఏంటి? డిలీట్ ఫంక్షన్స్ ఇవి ఏం ఆపరేషన్ చేస్తాయి? అంటే వీటి నుంచి వచ్చే రిటర్న్ ఏముంటుంది? ఆ! ఒక 2 ఇంకొకటి క్రియేట్ అయితది ఆబ్జెక్ట్. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. విచ్ మీన్స్ ఇమ్యూటబుల్ ఆపరేషన్. అంతేనా? అంతే సార్. ఓకే. ఓకే. సరే. ఆహ్, అదే. ఇంకా ఎన్యూమరేట్ ఐడియా ఉందా? ఓకే. లిస్ట్ ఉంది. ఆ! లిస్ట్ యొక్క ఎన్యూమరేట్ ఐడియా ఉందా? ఆ! ఈనం అంతే కదా సార్. అంటే కాన్స్టెంట్స్‌ని డిఫైన్ చేయడం సంథింగ్ ఏదో ఉంటుంది. లేదు. అది సి కాన్సెప్ట్. ఎన్యూమరేషన్ అంటే ఇక్కడ లిస్ట్‌లో ఏంటంటే, ఓకే. లిస్ట్‌లో వేరే కాన్సెప్ట్ ఉంది. నీకు ఐడియా ఉంటే. ఓకే లిస్ట్‌లో సార్. ఏంటంటే ఆహ్, ఒక లిస్ట్ ఉందనుకో. హ్మ్. ఆ లిస్ట్‌కి ప్రతి ఐటెమ్‌కి ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది గదా! గుర్తొచ్చింది సార్. గుర్తొచ్చింది సార్. హ్మ్. సో, ఇప్పుడేంటంటే ఆ లిస్ట్ ఐటెమ్ అలాంగ్ విత్ ద
ఇండెక్స్‌ని నువ్వు హ్మ్. టపుల్ ఫార్మాట్‌లో లిస్ట్‌ని ఎక్స్‌టెండ్ చేయాలనుకో సపోజ్. ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది. ఏ, బి, సి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. అంటే స్ట్రింగ్ క్యారెక్టర్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో సపోజ్. ఏ, బి, సి అని క్యారెక్టర్ ఎలిమెంట్స్‌తో ఒక లిస్ట్ ఉంది. ఓకే సార్. ఆ లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఏ పొజిషన్‌లో ఉన్నాయో హ్మ్. వాటిని ఇండెక్సింగ్ గూడా చేయాలి నాకు. ఆహా! కాబట్టి నేనేం చేస్తాను, ఎన్యూమరేట్ ఏ, బి ఎన్యూమరేట్ దిస్ లిస్ట్. ఎన్యూమరేట్ ఫంక్షన్ అది ఎన్యూమరేట్ అనేది. ఓకే. ఎన్యూమరేట్ విత్ బిట్వీన్ బ్రాకెట్స్ దట్ లిస్ట్. రిటర్న్ ఓకే. ఏమొస్తుంది? రిటర్న్ మనకి ఎన్యూమరేట్ ఆబ్జెక్టే వస్తుంది. హ్మ్. ఆ ఆబ్జెక్ట్‌ని అగైన్ లిస్ట్ ఆఫ్ ఎన్యూమరేట్ ఆబ్జెక్ట్ అని లిస్ట్ ఫంక్షన్ అని వాడి ఆ ఎన్యూమరేట్ ఆబ్జెక్ట్ చేస్తే హ్మ్. మనకొచ్చేది ఆ లిస్ట్ ఎలా రిజల్ట్ ఎలా వస్తుందంటే మనకి హ్మ్. సో లిస్ట్ 0 ఇండెక్స్ ఒక లిస్ట్ ఇన్‌సైడ్ ఒక టపుల్ 3 టపుల్స్ వస్తాయి మొత్తం. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఆహా! 0, ఏ, ఫస్ట్ టప్ 1, బి అట్లా వస్తది. ఎగ్జాక్ట్‌లీ 0, ఏ, 1, బి, 2, ఆహా! సి. ఓకే సార్. సో, సో ఇప్పుడేంటి నువ్వు ఇంకా వీటిని కావాలంటే నువ్వు ఎగ్జిక్యూషన్‌లో ఐటరేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అదే. సో, విచ్ మీన్స్ మనకేంటంటే ఇండెక్స్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది మనకి ఎన్యూమరేషన్ అంటే, ఎన్యూమరేట్ అంటే. అంతేనా? అంతే సార్. అర్థమైంది. అదే. సో, ఇప్పుడు నెక్స్ట్ జిప్ అనే ఫంక్షన్ ఉంది. జిప్ అనే ఫంక్షన్ అదేం చేస్తుంది? ఐడియా ఉందా? పని ఫంక్షన్ సో, అంటే ఇప్పుడు నువ్వు ఫర్ లూప్‌లో ఇప్పుడు ఎన్యూమరేట్ పెట్టగలవు నువ్వు. సపోజ్ ఫర్ పెట్టగలను. పెట్టగలను. ఓకే. ఫర్ ఎక్స్ ఇన్ ఎన్యూమరేట్ లిస్ట్ అన్నావనుకో, ప్రింట్ ఓకే ఎక్స్ సార్. చేస్తే ఇప్పుడేమొస్తుంది? ఫస్ట్ 0, 3 రోస్ ప్రింట్ అవుతాయి. 0 టపుల్ వస్తుంది. టపుల్ 0, ఏ టపుల్ 1, బి టపుల్ ఓకే సార్. 2, సి ఈ 3 ఓహ్! ప్రింట్ అవుతాయి సెపరేట్ లైన్స్‌లో. ఓకే సార్. అలా. ఆ విధంగా లూప్ చేయొచ్చు. సో, ఓహ్! విచ్ మీన్స్ మన ఈ ఫర్ లూప్‌లో ఫస్ట్ స్టేట్ ఏంటి? సపోజ్ అక్కడ యీల్డ్ అని పెట్టామనుకో, ఇందాక జనరేటర్ మాట్లాడుకున్నట్లు. అవును సార్. యీల్డ్ అని పెట్టామనుకో, యెస్ నేనిప్పుడు సార్. ఈ ఫంక్షన్‌ని కాల్ చేశాననుకో, స్టేట్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ కదా! అంటే ఫర్ అవును సార్. లూప్‌లో ఫస్ట్ టైమ్ ఎంటర్ అయినప్పుడు అది ఫస్ట్ స్టేట్ కంప్లీట్ అవుతుంది. మనకి ఆ టపుల్ రిటర్న్ అవుతుంది. 0 ఏ అనేది. ఓకే సార్. నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ ఫంక్షన్ ఆన్ దట్ జనరేటర్ అని వాడితే అంటే హ్మ్. నేనన్నది ఏంటంటే ఈ ఫర్ లూప్‌ని నాకు జస్ట్ ఒక ఫంక్షన్‌లో పెట్టాననుకో ఒక జనరేటర్ ఫంక్షన్‌లో పెట్టి యాక్సెస్ చేస్తున్నాననుకో. ఆ! సో, ఇప్పుడు ఏంటంటే స్టేట్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ ప్రకారం ఈ ఫర్ లూప్ ఇన్‌సైడ్ 1, 2 సెకండ్ ప్రింట్ 1 బి సెకండ్ ప్రింట్ అవుతుంది. 3 ఓకే సార్. అనేది 3 అనేది థర్డ్ ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఫంక్షన్ వాడిన ప్రతిసారి ఒక్కొక్క స్టేట్ మారుతూ ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నట్లు. అంటే అవును ఇదొక సార్. ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా అంతే. అంతే. అర్థం. అదే ఎన్యూమరేట్‌కి ఈ ఈ జనరేటర్‌కి సంబంధం లేదేమి. ఓకే సార్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎన్యూమరేట్‌ని జనరేటర్‌గా ఏమన్నా ఇంప్లిమెంట్ చేసాడేమో నువ్వు ఒకసారి గూగుల్ చెయ్యి నువ్వు. ఆహా! ఓకే సార్. చూస్తాను. ఎన్యూమరేట్‌ని నాకు తెలిసి ఇది జనరేటర్‌గా ఇంప్లిమెంట్ చేసాడు ఇన్‌బిల్ట్ ఆహ్, పైథాన్ వాడు. ఆహా! అదొకసారి సెర్చ్ చెయ్యి. అది. ఓకే సార్. ఆహ్, నెక్స్ట్ జిప్. సో, ఆ! జిప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇదేంటంటే ఇన్‌బిల్ట్ ఫంక్షన్ వితిన్ పైథాన్ అన్నమాట. ఇది కీవర్డ్ గూడా జిప్ అనేది ఫంక్షన్ నేమ్. ఇప్పుడు ఓకే. చెప్పు జిప్ ఏం చేస్తుంది? ఆ! సేమ్, సేమ్ ఎన్యూమరేటర్ లాగానే టపుల్స్ క్రియేట్ చేస్తుందా సార్? అట్లానే కాదు. జిప్ ఏంటంటే నువ్వు సపోజ్ 2 లిస్ట్స్ ఉన్నాయి. ఆహ్, సపోజ్ లెట్స్ సే ఆహ్, హ్మ్. రోల్ నంబర్స్ 0-1, 0-3 2 ఉందనుకో. రోల్ నంబర్స్ సెపరేట్ లిస్ట్‌లో ఉన్నాయి. స్టూడెంట్ నేమ్స్ సెపరేట్ లిస్ట్‌లో ఉన్నాయనుకో సపోజ్ జస్ట్ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఓకే సార్. ఇప్పుడేంటి అది సెపరేట్ లిస్ట్, ఇది సెపరేట్ లిస్ట్‌లో ఉన్నాయి గదా! కానీ నీకు తెలుసుగా 0 కరస్పాండ్స్ టు నేమ్ 1 అని, 1 కరస్పాండ్స్ ఆహా! టు నేమ్ 2 అని ఇలా తెలుసుగా నీకు. కానీ అవి ఆహా! సెపరేట్ లిస్ట్స్‌లో ఉన్నాయి. అవి సెపరేట్ లిస్ట్స్‌లో ఉన్నాయి. రైట్ నౌ నీకలా ఇచ్చాను నేను. ఓకే సార్. అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి? వాటిని జిప్ చేయాలి. జిప్ ఆఫ్ లిస్ట్ 1, లిస్ట్ 2 పెట్టావనుకో అంటే ఆహ్, ఆహ్, అదేంటి అదేంటి నీ నీ నంబర్స్ ఏంటంటే స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్. ఓకే సార్. ఇండెక్స్ ఓకే. మ్యాచ్ స్టూడెంట్ చేసుకుంటా. నంబర్ ఇండెక్స్ మ్యాచ్ చేయటం కాదు. ఎలిమెంట్ టు ఎలిమెంట్ మ్యాచింగ్. ఆ! అదే. ఓకే సార్. అర్థమైంది.
అంటే జీరో ఇప్పుడు స్టూడెంట్‌లో అదే అందులో ఉన్నవి ఇండెక్స్ ఏం కాదు. నేను ఇండెక్స్ అని ఏం చెప్పట్లా. ఓకే అక్కడ సార్. ఓకే. స్టూడెంట్‌లో ఓపెన్ చెయ్యి. స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనుకో పోనీ. ఆ! ఓకే సార్. ఫస్ట్ నేమ్ ఒక లిస్ట్, లాస్ట్ నేమ్ ఒక లిస్ట్ అనుకో సపోజ్. ఓకే సార్. లాస్ట్ నేమ్స్ గూడా రిపీట్ అవ్వచ్చు. ఫస్ట్ నేమ్స్ గూడా రిపీట్ అవ్వచ్చు ఆ మాటకొస్తే. నేను సేమ్ వాల్యూస్ ఉంటాయని గూడా చెప్పట్లేదు. ఓకే సార్. ఇన్‌ఫాక్ట్ నువ్వు ఇండెక్స్ అనుకుంటే మనం జనరల్లీ సేమ్ డూప్లికేట్ నంబర్స్ ఇయటానికి ఉండదు. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు జిప్పింగ్ అప్పుడు. ఓకే సార్. అంటే జిప్‌కి దానికి సంబంధం లేదు. ఇండెక్స్‌కి సంబంధం లేదు. జిప్ ఏంటంటే జస్ట్ ఒక 2 లిస్ట్స్ ఉన్నాయంటే, ఆ 2 హ్మ్. లిస్ట్స్‌ని జస్ట్ పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తూ ఎలిమెంట్ టు ఎలిమెంట్ మ్యాపింగ్ చేస్తుంది. ఓకే సార్. అర్థమైంది. ఎలిమెంట్ టు ఎలిమెంట్ మ్యాపింగ్ చేసి రిటర్న్ చేసే స్ట్రక్చర్ ఏంటి? ఆ! స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఒక టపుల్‌లో. ఓకే సార్. అంటే ఏంటి? స్టూడెంట్ ఫస్ట్ నేమ్ 1, హ్మ్. స్టూడెంట్ లాస్ట్ నేమ్ 1 ఒక హ్మ్. టపుల్‌లో ఇస్తుంది. ఓకే. అగైన్ ఓకే. స్టూడెంట్ ఫస్ట్ నేమ్ 2, స్టూడెంట్ హ్మ్. లాస్ట్ నేమ్ 2 ఒక టపుల్‌లో ఇస్తుంది. సో, ఇది గూడా జనరేటర్ ఇంప్లిమెంటేషనే నాకు తెలిసి. ఓకే. సో, ఓకే. జిప్ సో అండ్ సో ఫంక్షన్ వితిన్ ఓకే సార్. నువ్వు ఏదో ఒకటే గాదు. ఎన్నైనా పెట్టుకోవచ్చక్కడ. ఓకే సార్. అర్థమైంది. ఎన్ని లిస్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదేంటి ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆర్గ్స్‌లో వెళ్తుందనమాట. ఆర్గ్స్‌లోకెళ్ళి అక్కడ ఫర్ లూప్‌లో వాడు ఇంకా జిప్పింగ్ చేసుకుంటాడు. ఓకే సార్. ఆ ఫర్ లూప్స్‌లో ఇన్‌బిల్ట్‌లో వాడు జిప్పింగ్ చేసుకొని మనకి ఆ రిటర్న్ ఇస్తాడు. ఓకే సార్. విచ్ మీన్స్ మనకి ఏంటి ఆహ్, ఆహ్, స్టూడెంట్ ఫస్ట్ నేమ్ సపోజ్ 3 పెట్టామనుకో. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనుకో సపోజ్. హ్మ్. హ్మ్. స్టూడెంట్ ఫస్ట్ నేమ్ 1, మిడిల్ నేమ్ 1, లాస్ట్ నేమ్ 1. ఈ 3 ఒక టపుల్, ఒక టపుల్. అలా ఈ కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఏదైతే ఉందో ఒక లిస్ట్ ఫార్మాట్‌లో హ్మ్. హ్మ్. అండ్ ఇన్‌ఫాక్ట్ జిప్ ఫార్మాట్. జిప్ అనేది సెపరేట్ జిప్ అనే ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో. ఓకే సార్. అది రిటర్న్ చేస్తుంది. దాన్ని నువ్వు లిస్ట్ ఆఫ్ అని చెప్పి మార్చుకోవచ్చు. లేదా జస్ట్ సింప్లీ ఫర్ ఇంకా ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇన్ జిప్ ఆఫ్ దోస్ లి లిస్ట్స్ ఓకే సార్. చేస్తే ఆటోమేటిక్‌గా అది ఎలిమెంట్ టు ఎలిమెంట్ పిక్ చేసుకుంటుంది. ఓకే సార్. లేదా సింప్లీ ఏంటంటే అది టపుల్‌గానే తీసుకోవచ్చు. ఒకటే వాల్యూ మెన్షన్ చేసాం. ఫర్ టపుల్ నేమ్ 1 ఫర్ స్టూడెంట్ టపుల్ అని చెప్పాను. ఫర్ స్టూడెంట్ టపుల్ ఇన్ జిప్ సో అండ్ సో అని చెప్పి అన్నావనుకో. హ్మ్. ఇప్పుడు నువ్వేంటంటే స్టూడెంట్ టపుల్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ నేమ్ వస్తుంది. స్టూడెంట్ టపుల్ ఓకే. ఆఫ్ 1 అంటే లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ వస్తుంది. అలా ఓకే. ఇంక నువ్వు అది లూప్ చేసుకుంటూ అలా చూసుకోవచ్చనమాట. స్టూడెంట్ టపుల్ ఆఫ్ 2 అంటే ల సారీ స్టూడెంట్ టపుల్ 1 అంటే ఆఫ్ 1 అంటే అది నీకు సెకండ్ మిడిల్ నేమ్ వస్తుంది. స్టూడెంట్ అంటే ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది అగైన్. నువ్వు ఏ ఆర్డర్‌లో ఇచ్చావో అక్కడ లిస్టింగ్ అనేది జిప్ ఫంక్షన్‌లో. ఓకే. సో, ఆ విధంగా అన్నమాట. అక్కడ జిప్ అనేది జస్ట్ 3 నువ్వు ఎన్ని లిస్ట్స్ ఇస్తే అది క్రాస్ కంపేర్ చేస్తుంది. సపోజ్ ఒక లిస్ట్‌లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ నేమ్స్‌లో 3 ఉన్నాయి. లాస్ట్ నేమ్స్‌లో హ్మ్. 4 ఉన్నాయి సపోజ్. ఆ కేస్‌లో ఏం హ్మ్. చేస్తుంది? ఆ! అవును సార్. అదొకటి ఉంది సార్. అంటే ఆ కేస్‌లో ఏం చేస్తుందంటే ఓన్లీ మినిమమ్ ఎంత ఉంది అవైలబులో అంతవరకు తీసుకుంది. ఎక్సెప్షన్‌లు ఏమి ఇయ్యదు నీకు రిటర్న్. ఆహా! అంటే నల్ కామా అని చెప్పి అట్లా హ్మ్. అట్లా ఇవ్వదా సార్? అవి రిటర్న్ అంటే నల్ రిటర్న్ చేయదని కాదు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మినిమమ్ ఆఫ్ దీస్ అన్నమాట. ఓకే. ఓకే సార్. అంటే కావాలంటే అదే సార్. అంటే ఎంత వరకైతే మ్యాచ్ చేయగలదో అంత 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 అంతవరకు చేసి వదిలేస్తుంది. అంతవరకే తీసుకుంటుంది. సపోజ్ నీకు 4 ఉన్నాయనుకో. హ్మ్. 3 ఉన్నాయి. అదేంటంటే మినిమమ్ అన్నమాట. ఇప్పుడు 3, 4లో మినిమమ్ ఏది 3 గదా! అవును. కాబట్టి 3 ఇస్తుంది. ఇదేంటంటే స్మాలెస్ట్ మ్యాచింగ్. ఓకే సార్. ఇందులోనే ఒక ఆప్షన్ ఉంది. జిప్ ఫంక్షన్‌లో లాంగెస్ట్ మ్యాచింగ్ అనే ఆప్షన్ ఉంది. అప్పుడేంటంటే నీకు ఫోర్త్ ఎలిమెంట్ నల్ ఏదైతే నాట్ అవైలబులో అది నల్ ఇస్తుంది. అప్పుడేంటంటే హ్మ్. 4, 4 ఇస్తుందన్నమాట. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉంటుంది. అక్కడ 4 ఎలిమెంట్స్ ఇస్తుంది. ఓకే సార్. సో, అది మెయిన్. సరే. నెక్స్ట్ జిప్, నెక్స్ట్ ఐటర్. ఐటర్ హ్మ్. అనేది ఫంక్షన్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఎన్ ఐటరబుల్ అన్నమాట. ఒక ఐటరబుల్ ఏదైనా తీసుకున్నా
ఒక ఐటరేబుల్ నుంచి ఐటరేటివ్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఐటరేటర్‌ని తయారు చేయాలంటే నువ్వు ఈ ఫంక్షన్ వాడతావు. ఐటర్ అనే ఫంక్షన్. అంతేగా? కన్వర్జన్ జస్ట్ ఆబ్జెక్ట్ కన్వర్జన్ అంతే. ఒక ఐటరబుల్ నుంచి ఐటరేటర్‌కి మార్చడానికి ఐటర్ అనే ఫంక్షన్ వాడతాము. హలో! ఓకే సార్. వినిపిస్తుంది. ఓకే. ఓకే. సో, అది. సో, ఐటరేటర్ కన్వర్షన్ కోసం ఇది మెయిన్‌లీ అన్నమాట. సో, అది ఇక్కడ వరకు ఉంది. సరే, ఓకే. ఇక్కడ మనం ఒక సింపుల్ బ్రేక్ ఇద్దాము. నువ్వు ఒకసారి ఆలోచించుకో. మనం ఎంత వరకు డిస్కస్ చేసామో అందులో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆలోచించుకో కాసేపు. ఓకే సార్. మనం మళ్ళీ భోజనం తర్వాత మీట్ అవుదాము. ఓకే సార్. రైట్. రైట్. ఓకే. ఇది రికార్డింగ్ ఒకసారి నాకు స్టోర్